ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్యగ్రంథమునందలి అనుశాసన పర్వము. చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. బ్రహ్మర్షుల మహత్వం. సదాచారవంతులు తపశ్శాలులు అయిన బ్రాహ్మణుల మహత్వాన్ని వర్ణిస్తూ భీష్ముడు యుధిష్ఠిరునకు కార్తవీర్యార్జునుని వృత్తాంతం చెప్పాడు. మాహిష్మతీపురంలో 1000 బాహువులు కల కార్తవీర్యార్జునుడనే మహాబలశాలి అయిన రాజు ఉండేవాడు. అతడు భూమండలంలోని అన్ని ద్వీపాలు కూడా పాలించాడు. అతడు ఏదో కారణవశం చేత తన ధనం అంతా దత్తాత్రేయునికి ఇచ్చివేశాడు. దత్తాత్రేయుడు సంతోషించి 3 వరాలు కోరుకోమన్నాడు. 1. నేను యుద్ధరంగంలో ఉన్నప్పుడు నాకు 1000 బాహువులుండాలి అని. 2. వాటితో సమస్త భూమండలాన్ని జయించాలి అని. 3. అలా జయించిన భూమిని ధర్మానుసారం పాలించాలి అని కార్తవీర్యార్జునుడు 3 వరాలు కోరి, నేను ఎప్పుడైనా అమార్గంలో నడుస్తుంటే నాకు సత్పురుషులు సన్మార్గం ఉపదేశించేటట్లు, దాని ప్రకారం నేను ప్రవర్తించేటట్లు 4వ వరం కూడా అనుగ్రహించు అని దత్తాత్రేయుణ్ణి కోరాడు. దత్తాత్రేయుడు ఆ 4 వరాలు ఇచ్చాడు. ఆ వరాలు పొందిన కార్తవీర్యార్జునుడు భూమండలాన్నంతనీ వశం చేసుకున్నాడు. దానితో అతని మనస్సులో తీవ్రమైన అహంకారం బయలుదేరింది. ధైర్యం చేతగాని, వీర్యం చేతగాని, శౌర్యం చేతగాని, విక్రమం చేతగాని, తేజస్సు చేతగాని నాతో సమానుడు ఎవడున్నాడు అని అతడు అంటూ ఉండేవాడు. అప్పుడు వాయుదేవుడు, అర్జునా, బ్రాహ్మణోత్తముల తపశ్శక్తి, క్షత్రియుల బాహుబలము ఈ 2 కలిసినప్పుడే రాజ్యం శాంతి సమృద్ధులతో నిండి ఉంటుంది. అందుచేత మహాతపశ్శాలులైన బ్రాహ్మణులను నిందించకూడదు అని బోధిస్తూ అగస్త్య వశిష్ఠాది మహామునుల ప్రభావం వర్ణించి చెప్పాడు. వాయుదేవుడి చేసిన ఉపదేశం వినగానే కార్తవీర్యార్జునుడు, అవును, నిజమే, దత్తాత్రేయుని అనుగ్రహం చేతనే నాకింత బలము, లోకంలో కీర్తి లభించాయి, గొప్ప ధర్మం ఆచరించాను. దత్తాత్రేయ ప్రసాదాచ్చ మయా ప్రాప్తమిదం బలం, లోకే చ పరమా కీర్తిర్ధర్మశ్చ చలితో మహాన్. అనుశాసన పర్వము 157:25 అని అన్నాడు. విద్యాబుద్ధులను గూర్చి యుధిష్ఠిరుని ప్రశ్న. యుధిష్ఠిరుడు భీష్ముణ్ణి ఈ విధంగా ప్రశ్నించాడు. ఎంత బలవంతుడైనా భాగ్యం అనగా అదృష్టం లేకపోతే ధనం పొందజాలడు. దుర్బలుడైన బుద్ధివిహీనునికి కూడా అదృష్టవశం చేత ధనం లభిస్తున్నది.
కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా కూడా ఫలం పొందలేకుండా ఉన్నారు. కొంతమందికి పెద్ద ప్రయత్నం చేయకపోయినా ఫలం లభిస్తూ ఉన్నది. నీతి శాస్త్రాలు చదివిన వాళ్ళు కూడా నీతి విహీనులుగా ఉంటున్నారు. ఏ నీతి శాస్త్రము తెలియని వాళ్ళు మంత్రులవుతున్నారు. ఎలా అవుతున్నారో తెలియడం లేదు. అధీత్య నీతి శాస్త్రాణి నీతియుక్తో న దృశ్యతే అనభిజ్ఞశ్చ సాచివ్యం గమితః కేన హేతునా. అనుశాసన పర్వము 163:7. విద్యావంతుడు సుఖం పొందేటట్లయితే అలాంటివాడు వృత్తి కోసం విద్యాహీనుణ్ణి ఆశ్రయించకూడదు కదా. కానీ ఆశ్రయిస్తున్నాడు. యది విద్యాముపాశ్రిత్య నరః సుఖమవాప్నుయాత్ న విద్యాన్ విద్యయా హీనం వృత్యర్థముపసంశ్రయేత్. అనుశాసన పర్వము 163:8. ఇదంతా చూస్తుంటే దేనికైనా అదృష్టం ఒక్కటే ప్రధానమైనదన్నట్లు తోస్తున్నది. దీనికి సమాధానం చెబుతూ ప్రయత్నం చేసినా ఫలం లభించలేదంటే ఇంకా ప్రయత్నం చెయ్యాలని అర్థం. అలాంటివాడు ఉగ్రమైన తపస్సు చెయ్యాలి. ఎందువల్లనంటే విత్తనం నాటకుండా మొక్క మొలవదు కదా. ఈహమానః సమారంభాన్ యది నాసాదయేద్ధనం ఉగ్రం తపః సమారోహేన్న హ్యనుప్తం ప్రరోహతి. అనుశాసన పర్వము 163:11. దానం చేస్తే భోగవంతుడవుతాడు. పెద్దలను సేవిస్తే మేధావి అవుతాడు. అహింస చేత దీర్ఘాయుర్దాయువంతుడవుతాడు అని పండితులు చెబుతున్నారు. దానేన భోగి భవతి మేధావి వృద్ధసేవయ అహింసయా చ దీర్ఘాయురితి ప్రాహుర్మనీషిణః. అనుశాసన పర్వము 163:12. అందుచేత ఫలం ఇచ్చేది కేవలం భాగ్యం కాదు, పురుష ప్రయత్నమే ఏ నాటికైనా భాగ్య రూపంలో ఫలం ఇస్తూ ఉంటుంది అని భీష్ముడన్నాడు. యుధిష్ఠిరాదులు హస్తినాపురానికి వెళ్ళుట. యుధిష్ఠిరుడు ఈ విధంగా శరతల్పగతుడైన భీష్మ పితామహుణ్ణి ధర్మార్థ కామమోక్షాలకు సంబంధించిన అనేక విషయాలను గూర్చి ప్రశ్నించి ఆయన నుండి తెలుసుకున్నాడు. భీష్ముని ఉపదేశాలన్నీ విని యుధిష్ఠిరుడు, ఇతర రాజులు, మునులు మొదలైన వారందరూ చాలా సంతోషిస్తూ మౌనంగా ఉండిపోయారు. అప్పుడు వ్యాసుడు భీష్మునితో, రాజా, కురురాజైన యుధిష్ఠిరుడు నీ ఉపదేశాలన్నీ విని మామూలు స్థితికి వచ్చాడు. ఇక ఇతడు సపరివారంగా నగరానికి వెళ్ళడానికి అనుమతి ఇయ్యి అన్నాడు. వ్యాసుని మాటలు విని భీష్ముడు, యుధిష్ఠిరా, నీ మనస్సులో శోకాన్ని పూర్తిగా విడిచిపెట్టి నగరానికి వెళ్ళి రాజ్య కార్యాలన్నీ నిర్వహించు. ప్రజలకు ఆనందం కలిగే విధంగా రాజ్యపాలనం చేస్తూ యజ్ఞయాగాదుల చేత దేవతలను, పితృదేవతలను సంతృప్తిపరచు. సూర్యుడు దక్షిణాయనము నుండి ఉత్తరం వైపు తిరగగానే మళ్ళీ నా వద్దకు రా అని ధర్మరాజుతో అన్నాడు. యుధిష్ఠిరుడు సరే అని భీష్మునికి అభివాదనం చేసి
గాంధారి ధృతరాష్ట్రులతోనూ, తల్లి కుంతితోనూ, సోదరులతోనూ, కృష్ణునితోనూ, ఇతర పరివారంతోనూ కలిసి హస్తినాపురంలో ప్రవేశించాడు. యుధిష్ఠిరునితో వచ్చిన వాళ్ళందరూ నగరం చేరగానే ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. యుధిష్ఠిరుడు తగు విధంగా రాజ్యపాలనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తూ 50 రోజులు నగరంలో నివసించాడు. 51వ రోజున ఉత్తరాయణం ప్రారంభం కాగానే యుధిష్ఠిరుడు నెయ్యి, పుష్పమాలలు, సుగంధ ద్రవ్యాలు, పట్టుబట్టలు, చందనం, అగురువు, అమూల్యమైన రత్నాలు మొదలైనవి ముందుగా పంపి భీష్ముడున్న చోటికి వెళ్ళడానికి బయలుదేరాడు. అతని ముందు గాంధారి ధృతరాష్ట్రులు, కుంతి ఉన్నారు. అతని కూడా భీమాది సోదరులు కృష్ణుడు, విదురుడు, యుయుత్సువు, యుయుధానుడు ఉన్నారు. రాజుతో కూడా వెళ్ళవలసిన పరివారం అంతా వెనుకనే బయలుదేరి వెళ్ళింది. యుధిష్ఠిరుని ముందు భీష్ముని అగ్నులను ఋత్విక్కులు తీసుకొని వెడుతున్నారు. యుధిష్ఠిరుడు భీష్ముని వద్దకు చేరేటప్పటికే వ్యాసుడు, నారదుడు, అసితదేవలుడు మొదలైన వారు ఆయన దగ్గరనే కూర్చొని ఉన్నారు. కొందరు రాజులు చుట్టూ నిలబడి ఉన్నారు. రక్షక పురుషులందరూ రక్షిస్తుండగా ఆయన వీరశయనం మీద శయనించి ఉన్నాడు. యుధిష్ఠిరుడు అక్కడనున్న మునులందరికీ నమస్కరించి పితామహుని వద్దకు వెళ్ళి తన పేరు చెప్పుకుంటూ అభివాదనం చేసి, పితామహ, నీవు ఆదేశించిన విధంగా నీ అగ్నులను, ఆచార్యులను, బ్రాహ్మణులను, ఋత్విక్కులను కూడా తీసుకుని వచ్చాను. నీ కుమారుడు ధృతరాష్ట్రుడు, విదురుడు, నా సోదరులు కృష్ణుడు కూడా వచ్చారు. కళ్ళు తెరచి వీళ్ళందరినీ చూడు. ఈ సమయంలో కావలసిన వస్తు సామగ్రి అంతా తీసుకొని వచ్చాను అన్నాడు. ఆ మాటలు విన్న భీష్ముడు కళ్ళు తెరచి తన చుట్టూ నిలిచి ఉన్న వాళ్ళనందరినీ చూచాడు. యుధిష్ఠిరుని హస్తం పట్టుకొని, యుధిష్ఠిరా, సరైన సమయానికి వచ్చావు, చాలా సంతోషం. భగవంతుడైన దివాకరుడు ఉత్తరాయణంలోనికి మారాడు. బాణాల వాడి అయిన అగ్రభాగాల మీద శయనించి ఉన్న నాకు ఈ 58 దినాలు 100 సంవత్సరాలుగా అనిపించాయి. 850 రాత్రేః శయానస్యాద్యమే గతాః శరేషు నిశితాగ్రేషు యథా వర్షశతం తథా. అనుశాసన పర్వము 167:27. సౌమ్యమైన మాఘమాసం వచ్చింది. ఇది 3వ వంతు మిగిలిన శుక్లపక్షం అయి ఉంటుంది అని యుధిష్ఠిరునితో పలికి తరువాత ధృతరాష్ట్రుణ్ణి దగ్గరకు పిలిపించుకొని ఇలా అన్నాడు. రాజా, నువ్వు అన్ని ధర్మాలు తెలిసినవాడవు, సమస్త విషయాలలోనూ నిశ్చితమైన అభిప్రాయం ఉన్నవాడవు, మహాపండితులైన సత్పురుషుల సహవాసం చేశావు, సమస్త వేదశాస్త్రాల ధర్మశాస్త్రాల అధ్యయనం చేశావు. అదంతా అలా జరగవలసి ఉంది. దానిని గూర్చి నీవు శోకం చెందకు. కృష్ణద్వైపాయనుడు చెప్పగా దేవరహస్యం విని ఉన్నావు కదా. నీకు నీ పుత్రులెంతో, పాండుపుత్రులు కూడా ధర్మానుసారం అంతే. పెద్దల శుశ్రూష చేయడంతో చాలా శ్రద్ధగల వాళ్ళు
ఈ పాండవులు. వీళ్లను ధర్మాన్ని అనుసరిస్తూ పాలించు. ధర్మరాజు పరిశుద్ధమైన మనస్సు కలవాడు. అతడు నీవు చెప్పినట్లు వింటాడు. ఇతడు మెత్తని మనస్సు కలవాడు, గురుభక్తి కలవాడు అను విషయం నాకు తెలుసును. నీ పుత్రులందరూ దుష్టబుద్ధి కలవారు, క్రోధలోభాలతో నిండిన వాళ్ళు, అసూయాపరులు, చెడ్డ నడవడిక గలవాళ్ళు. వాళ్లను గూర్చి దుఃఖించకు. ధృతరాష్ట్రునికి ఈ విధంగా బోధించి కృష్ణునితో ఇలా అన్నాడు. భగవన్ దేవదేవేశ, సురాసురుల చేత నమస్కరింపబడేవాడా, త్రివిక్రమ, శంఖచక్ర గదాధర, నీకు నమస్కారము. సనాతనుడైన పరమాత్మవు నీవు. నీవు జీవరూపంతో ఇలా మాకు కనబడుతున్నావు. పుండరీకాక్ష, నన్నెల్లప్పుడూ రక్షించు. నేను వెడుతున్నాను, అనుజ్ఞ ఇయ్యి. నీవు ఎల్లప్పుడూ పాండవులను రక్షిస్తూ ఉండాలి. నీవే వాళ్లకు శరణమైన వాడవు. దుర్బుద్ధి, మందబుద్ధి అయిన దుర్యోధనునికి నేను యతః కృష్ణస్తతో ధర్మః, యతో ధర్మస్తతో జయః అని వాసుదేవుని సహాయంతో పాండవులతో మైత్రి చేసుకోమని ఎన్నోసార్లు చెప్పాను. ఆ మూఢుడు నా మాట వినలేదు. భూమండలాన్నంతని ఈ విధంగా నశింపచేసి తాను నశించాడు. మీరిరువురూ బదరిలో చాలా కాలం నివసించి తపస్సు చేసిన నరనారాయణులను విషయం నాకు తెలుసు. నారదుడు, వ్యాసుడు చెప్పారు. కృష్ణ, నేనీ కళేబరాన్ని విడిచిపెడుతున్నాను. అనుజ్ఞ ఇయ్యి. నీ అనుజ్ఞతో నేను ఉత్తమగతి పొందుతాను. స మాం త్వమనుజానీహ హి కృష్ణ మోక్ష్యే కళేవరం. త్వయాహం సమనుజ్ఞాతో గచ్ఛేయం పరమాం గతిం. అనుశాసన పర్వము 167:45. ఆ మాటలు విని కృష్ణుడు భీష్మునితో, భీష్మ, నీకు అనుజ్ఞ ఇస్తున్నాను. వసువులతో కలిసి ఉండు. ఓ మహాతేజస్శాలి, నీవీ లోకంలో ఒక్క పాపకృత్యం కూడా చేయలేదు. రాజర్షి, నీవు పితృభక్తుడవు, రెండవ మార్కండేయుడు వంటి వాడవు. అందుచేతనే మృత్యువు నీ వశంలో భృత్యుడు వలె వంగి వంగి ఉంటుంది అన్నాడు. కృష్ణుని అనుజ్ఞ పొందిన భీష్ముడు పాండవులను, ధృతరాష్ట్రాదులను, ఇతర మిత్రులను సంబోధించి ఇలా అన్నాడు. భరతవంశీయులకు, భారతదేశీయులకు భీష్ముడిచ్చిన చివరి సందేశం. భరతపుత్రులారా, నేను నా ప్రాణాలను విడవాలనుకుంటున్నాను. అందుకు నాకు అనుజ్ఞ ఇవ్వండి. మీరెల్లప్పుడూ సత్యాన్ని రక్షించడానికి ప్రయత్నించాలి. ఎందుచేతననగా సత్యమే గొప్ప బలం. మీరందరూ ఆత్మనిగ్రహంతో ఎల్లప్పుడూ క్రూరత్వం అనేది లేనివారై ఉండాలి. వేదరక్షణశీలులై, ధర్మతత్పరులై, నిత్యము తపస్సు మీదనే దృష్టి కలవారై ఉండాలి. ప్రాణానుత్యష్టుమిచ్చామి తత్రానుజ్ఞాతుమర్హత. సత్యేషు వ్యతితవ్యం వః సత్యం హి పరమం బలం. అనృశం శపరైర్భావ్యం సదైవ నియతాత్మభిః.
బ్రహ్మణ్యైర్ధర్మశీలైశ్చ తపోనిత్యైశ్చ భారతాః. అనుశాసన పర్వము 167, 49, 50. ఈ విధంగా భీష్ముడు అక్కడనున్న వారికందరికీ, వారి ద్వారా భారతీయులందరికీ తమ కర్తవ్యాన్ని, మహోన్నత ధర్మాన్ని ఉపదేశించాడు. తర్వాత ధర్మరాజుతో, జనాధిపా, నువ్వు నిత్యము బ్రాహ్మణులను, విశేషించి బుద్ధిమంతులైన వాళ్లను, ఆచార్యులను, ఋత్విక్కులను పూజించాలి. వాళ్లను ఆదరభావంతో చూడాలి. బ్రాహ్మణాశ్చైవ తే నిత్యం ప్రాజ్ఞాశ్చైవ విశేషతః ఆచార్యా ఋత్విజశ్చైవ పూజనీయా జనాధిప. అనుశాసన పర్వము 167, 52. భీష్ముడు పాంచభౌతిక శరీరం త్యజించుట. భీష్ముడు ఈ విధంగా పలికి మౌనంగా ఉండిపోయాడు. ప్రాణాలను బిగబట్టి యోగశక్తి చేత ప్రాణశక్తి క్రమంగా ఊర్ధ్వముఖం చేసి దానిని శిరస్సు వైపు తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఉన్న వ్యాసాది మహర్షులు చూస్తూ ఉండగా జరిగిన ఆశ్చర్యకరమైన విషయము ఏమనగా, భీష్ముడు ఏ శరీర భాగం నుండి ప్రాణశక్తిని పైకి లాగాడో ఆ శరీర భాగంలో ఉన్న శల్యాలన్నీ వాటంతట అవి రాలిపోయాయి. క్షణకాలంలో శరీరంలోని శల్యాలన్నీ రాలిపోయి శరీరం నిశ్శల్యం అయిపోయింది. వాసుదేవుడు, ఇతర ఋషులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది చూచి చాలా ఆశ్చర్యం చెందారు. తద్దృష్ట్వా విస్మితాః సర్వే వాసుదేవ పురోగమాః సహతైర్మునిభిః సర్వైస్తదా వ్యాసాదిభిర్నృప. అనుశాసన పర్వము 168, 5. ఈ విధంగా యోగబలం చేత భీష్ముడు శీర్షస్థానం వరకు తీసుకుని వచ్చి నిరోధించిన ఆత్మ సూక్ష్మ శరీరం శిరస్సును భేదించుకొని పైకి వచ్చి రెప్పపాటు కాలంలో మహోల్కవలే ఆకాశంలోనికి ఎగిరి అంతర్ధానం అయిపోయింది. దేవదుందుబులు మ్రోగాయి, పుష్పవర్షం కురిసింది. సిద్ధులు, బ్రహ్మర్షులు సంతోషాతిశయంతో సాధు సాధు అంటూ అభినందించారు. విదురుడు, పాండవులు యథావిధిగా ఔర్ధ్వదేహిక క్రియలు చేశారు. అందరూ గంగలో దిగి జలతర్పణాలు అందజేశారు. పుత్రశోకంతో బాధపడుతున్న గంగను కృష్ణుడు ఓదార్చాడు. అందరూ గంగానదీ తీరం చేరారు. అనుశాసన పర్వం సమాప్తము. ఓం తత్సత్.